హాయ్ హలో హౌ ఆర్ యూ? ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయిన కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కళ్యాణ్ గురించి మాట్లాడటమే, కళ్యాణ్ గురించి మీద పడి ఏడవటమే సరిపోతుంది. ఏ కామన్ మ్యాన్ విన్ అవ్వకూడదా? సెలబ్రిటీసే విన్ అవ్వాలా? సెలబ్రిటీసే విన్ అవ్వాలా? కామన్ మ్యాన్ విన్ అవుతే వాళ్ళ మీద బురద చల్లటమేనా? ఒక కామన్ పీపుల్ అయి ఉండి కూడా కామనర్ విన్ అయితే చూడలేకపోతారు. కుళ్ళి జలసి, అమ్మో కామన్ మ్యాన్ విన్ అయ్యాడా, అదేంటి మనం నార్మల్గా ఉన్నాం, వాళ్ళు కూడా నార్మల్గా ఉండాలి, వాళ్ళు విన్ అవడం ఏంటి, వాళ్ళు విన్ అయ్యి ఒక మంచి హై పొజిషన్కి వెళ్ళడం ఏంటి, వాళ్ళు ఎలా విన్ అవుతారు, వాళ్ళ మీద బుర్ర చెల్లుతాం, వాళ్ళని కిందకి లాగుతాం, వాళ్ళని మొత్తం అంతా వాళ్ళకున్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవ్వాలి, వాళ్ళు ఇచ్చేద్దాం అనేది చాలామంది వాళ్ళని కళ్యాణ్ మీద బురద చెల్లుతున్నారు. తనుజానే విన్ అవ్వాలి, తనుజ చాలా మంచిది, చాలా అది ఇది. ఓకే, మీ తనుజ మంచిదై ఉండొచ్చు. తనుజ పోవడం కోసం కళ్యాణ్ మీద బురద ఎలా చల్లుతారు? మీకు తనుజాకు నచ్చితే తనుజాను పొగుడుకోండి, ఏమైనా చేసుకోండి. అలానే తనుజ కోసం ఇంకొకరి మీద బురద ఎలా చల్లుతారు మీరు? ఎలా చల్లుతారు? కామన్ పీపుల్కి, కామన్గా ఉండే వాళ్ళకి యాక్టింగ్ స్కిల్స్ ఉండవు. వాళ్ళకి నార్మల్గా మాట్లాడుకుంటూ వెళ్తారు. అంటే ఇలా సీరియల్స్ వాళ్ళకి యాక్టింగ్ బాగా వచ్చు. వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యాక్టింగ్ ఎలా ఉండాలో తెలుసు, ఎలా యాక్ట్ చేయాలో జనాలు పడతారో తెలుసు, ఎలా ఎలా చేయాలో అని తెలుసు. మీరు దానికి కొంతమంది పడిపోతారు. ఆమెది కొంచెం చెప్తున్నా కదా, తనుజాది కొంచెం యాక్టింగ్. ఆమెకి ఎలా ఉంటే జనాలు పడతారో తెలుసు, ఎలా ఏం చేస్తే జనాలు పడతారో ఆమెకి బాగా తెలుసు. ఆమె అలాగే ఉంది. అన్నారు కట్టుబొట్టు చాలా బాగుంది అన్నారు. ఓకే, కట్టుబొట్టు చాలా బాగుంది, చాలా ఇదిగా మాట్లాడింది అదే అన్నారు. తెలుసండి, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలా ఉంటే జనాలు నచ్చుతారు, ఏం చేస్తే జనాలు పడతారు, ఎలా ఉంటే ఏం చేయాలో అన్నీ వాళ్ళకి బాగా తెలుసు కదా. ఇలా కామన్గా ఉండే వాళ్ళకి తెలీదు, అవన్నీ తెలీదు. వాళ్ళకి నార్మల్గా ఉంటారు, బయటకు వచ్చి గెలిచాను ఆనందం ఉంటుంది. కళ్యాణ్ ఎక్కడ తక్కువగా మాట్లాడలేదే. ఒకప్పుడు పల్లె ప్రశాంత్ అయిపోయాడు. పల్లె ప్రశాంత్ లాగే ఉన్నాడు కళ్యాణ్. సింపతి గెయిన్ చేసుకున్నాడు, సింపతితో ఓట్లు సంపాదించాడు, ఆర్మీ కార్డు వాడుకున్నాడు, అదన్నాడు ఇదన్నాడు. ఎన్ని బొర్రలు వెళ్తున్నారు. పల్లె ప్రశాంత్ కళ్యాణ్ ఒకటేనా? చెప్పండి మీరు. బయటకు వచ్చి పల్లె ప్రశాంత్ లాగా యాటిట్యూడ్ చూపించాడా? ఏంటి బదులు అలా మాట్లాడాడు, ఇలా మాట్లాడాడు అంటే చెప్పాడు కదా, మీ మంచి ఫ్రెండ్స్ అన్నాడు కదా. మీ ఫ్రెండ్స్ అన్నాడు, నాకు మోరల్ సపోర్ట్ చేసింది, గేమ్లో సపోర్ట్ చేయలేదు, మోరల్ సపోర్ట్ చేసింది అన్నాడు కదా. ఒకటి రెండు మాటలు ఆ టైంలో ఆ భయంతో టెన్షన్తో వస్తాయి. ఒకటి రెండు మాటలు బయటికి. వీళ్ళు కామన్ పీపుల్ అమ్మా. వీళ్ళు అక్కడ యాక్టింగ్ చేయడానికి రాలేదు. కామన్ పీపుల్ వాళ్ళకి మాటలు నార్మల్గా మాట్లాడుకుని పోతారు. అంతేగాని ఒకళ్ళ కోసం ఇంకొకరి మీద బుర్ర జల్లుతారంటే ఎలాగా? ఎలా జల్లుతారు మీరు? చాలామంది చాలా చిన్న రివ్యూ చెప్తున్నారు, చాలా చిన్న రివ్యూస్ ఉంటారు సార్. వాళ్ళ వ్యూస్ కోసమో దేనికోసమో ఇంకా అదే పనిలో ఇంకా కళ్యాణ్ ఇలా అది కళ్యాణ్ విన్ అవడానికి సరిపోడు, ఆ కళ్యాణ్ ఇట్లా ఆర్మీ కార్డు యూజ్ చేసుకున్నాడు, కళ్యాణ్ అలా చేశాడు, ఇదే పనిలో ఉన్నారు. ఇదేనా? ఏమ్మా వచ్చాడు గెలిచాడు, ఆనందం హ్యాపీగా ఉండనివ్వండి అమ్మా. పోనీ మీకు తనుజ నచ్చితే తనుజను పొగుడుకోండి. తనుజను మీ ఇంటికి తీసుకొచ్చి ఒకరోజు ట్రీట్ ఇవ్వండి, ఒక చీర పెట్టి పంపించండి, ఇంకేమైనా భజన చేసుకోండి. అంతేగాని ఆ తనుజ కోసం ఆమె గెలవలేదని ఈ కళ్యాణ్ మీద పడి ఏడుస్తారే మీరు? మీరంతా ఒక రివ్యూస్ కదా, మీరు కూడా కామన్ పీపులే కదా. అంటే మీరంతా కామన్ పీపుల్ అయి ఉండి ఒక కామన్ మ్యాన్ విన్ అయితే చూడలేకపోతున్నారా, తట్టుకోలేకపోతున్నారా, తీసుకోలేకపోతున్నారా? అదేంటి మన కామన్ మ్యాన్ విన్ అవడం ఏంటి? మనంతా ఒకే లెవెల్లో ఉండాలి, సెలబ్రిటీసే విన్ అవ్వాలి, సెలబ్రిటీస్నే పేటెక్కించాలి, సెలబ్రిటీని హై పొజిషన్లో పెట్టాలి, కామన్ పీపుల్ ఎప్పుడు కామన్గానే నెల మీద ఉండాలి,
మనం ఇప్పుడు మనం నెల మీద ఉంటాం కాబట్టి ఆ దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు నెల మీద ఉండాలి. ఇదేనా? కొంతమంది ఇమాన్యులే విన్ అవ్వాలి, ఇమాన్యుల్కి అర్హత ఉంది, కళ్యాణ్కి అర్హతే లేదు అంటారు. అవును, నేను చెప్తున్నాను కదా, ఇమాన్యుల్ ఆల్ రౌండర్, ఇమాన్యుల్ చాలా ఇమాన్యుల్ లేకపోతే బిగ్ బాస్ 9 లేదు నేను అంటాను. కానీ ఇమాన్యుల్ ఏం చేశాడు? ఓట్ బ్యాంక్ లేదు, నామినేషన్లోకి రాలేదు. ఫస్ట్ నుంచి నామినేషన్లోకి వస్తే అది నచ్చి అలా ఓట్ వేయడానికి చాలా జనాలు పెరిగేవారు, ఓట్ బ్యాంక్ పెరిగేది. ఇమాన్యుల్ ఓట్ బ్యాంక్ లేదు, ఏది లేదు. లాస్ట్ 2 వారాలు వచ్చేస్తే రెండు వారాలు రాగానే ఓటు గెలిపించేస్తారా? వీళ్ళంతా ఫస్ట్ నుంచి ఉన్నారు, వీళ్ళు ఫస్ట్ నుంచి నామినేషన్లో ఉండేవారు. ఇమాన్యుల్ అసలు నామినేషన్లో ఉన్నాడా? అసలు నామినేషన్కి వచ్చాడా? లాస్ట్ 2 వారాలు నామినేషన్కి వస్తే ఓటేసి గెలిపించేయాలా? ఏంటి మళ్ళీ ఏంటి? కళ్యాణ్ పిఆర్ పెట్టుకుని వచ్చాడు, అందుకే గెలిచాడు. పిఆర్ పెట్టుకుని వస్తే గెలుస్తారు అంటారు. ఎవరికి పిఆర్ లేదా? అందరికీ పిఆర్లు ఉన్నారు, అందరికీ ఉంటారు పిఆర్లు పెట్టుకునే వస్తారు. ఎందుకంటే వాళ్ళు హైలైట్ చేయడం, వాళ్ళని బయట హైలైట్ చేస్తారని ప్రతి ఒక్కళ్ళు పిఆర్ పెట్టుకునే వస్తారు. కళ్యాణ్కి ఒక్కరికి పిఆర్ అని మాట్లాడతారండి మీరు? అందరికీ ఉన్నారు. హౌస్లో ఉన్న 23 మెంబర్స్ వచ్చారు కదా, అందరికీ పిఆర్లు ఉన్నారు, ప్రతి ఒక్కరికి పిఆర్లు ఉంటారు. లక్, అది లక్ అంతే తప్ప ఇంత గౌరవం, ఇంతగానో ఏడుస్తున్నారు. ఒక కామన్ పీపుల్ అయ్యండి, కామన్ మ్యాన్ గెలిస్తే ఇంత ఓరం లేక ఇంత ఏడుస్తారు మీరు. ఏం మనుషులు మీరంతా? అది మనుషులేనా? ఇంకా ఆనందపడాలి, అయ్యో మన కామన్లో విన్ అయ్యాడు అని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఒకరికి మనీ వచ్చింది, ఒక కామన్ పీపుల్ ఇద్దరు లాస్ట్లో టాప్ 5లో ఉన్నారు, ఒకరికి మనీ వచ్చింది, ఇంకొకరు విన్ అయ్యారు, అయ్యో మన కామన్ వాళ్ళకి కూడా ఒక ఇది ఉంటుంది అని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు, జలదీపులు అయిపోతున్నారు. అయ్యో మనం ఎప్పుడు డౌన్లోనే ఉండాలి, సెలబ్రిటీస్లోనే అక్కడ పెట్టాలి, మనం ఎప్పుడు డౌన్లో ఉండాలి, మనతో పాటు మన పక్క వాళ్ళు కూడా డౌన్లో ఉండాలని ఫీల్ అవటమే నాకు అర్థం కాదు. ఏం మనుషుల మీద అంతా అట్లా. చాలామంది సో కాల్డ్ కొంత చిన్న పెద్ద రివ్యూస్ అందరూ ఏంటి లాస్ట్ ఫైనలిస్ట్ వచ్చేసి వదిలేశారు. కానీ సో కాల్డ్ చిన్న రివ్యూస్ ఉంటారు కదా, రివ్యూవర్స్ వాళ్ళంతా తీసుకోలేకపోతున్నారు. అలా చిన్న రివ్యూస్ అంటే అయ్యో మన నార్మల్ పీపుల్, మన నార్మల్గా ఉన్నాం, వాళ్ళేంటి సెలబ్రిటీ లెవెల్కి వెళ్ళిపోయాడు. నార్మల్గా ఉండాలి, మనం ఎప్పుడు కామన్ కింద లెవెల్లో బతకాలి, కామన్ పీపుల్ అంతా కింద లెవెల్లో బతకాలి, సెలబ్రిటీస్లోనే హై లెవెల్లో ఉండాలి, మనం కూడా వాళ్ళు హై లెవెల్లో వాళ్ళు పెట్టి చూడాలి అంతే అన్న టైప్లో మాట్లాడుతున్నారు. సో కాల్డ్ చిన్న రివ్యూస్ అంతా, చిన్న రివ్యూస్ అంతా. ఏం మనుషులు మీరు? కళ్యాణ్ మీద పడి దారుణంగా ఏడుస్తున్నారు, భయంకరంగా ఏడుస్తున్నారు. అలాంటోడు ఇలాంటోడు అది ఇది, అది విన్నరే, క్వాలిటీసే లేవు, అదని ఇదని పిఆర్ పెట్టి వెళ్ళాడు, గెలిచాడు, ఏంటి ఆర్మీ కార్డు యూజ్ చేసుకున్నాడు, ఇంకేదో క్యాష్ యూజ్ చేసుకున్నాడు, అవి యూజ్ చేసుకుని గెలిచాడు, అదని ఇదని. హౌస్లో ఎక్కడైనా ఆర్మీ అని చెప్పుకున్నాడా? 103 డేస్లో ఎక్కడైనా నేను ఆర్మీ అని చెప్పుకున్నాడా? నేను ఆర్మీ అని పేరు చెప్పుకున్నాడా? పల్లవి ప్రశాంత్ నేను చెప్పుకున్నాడు ఏంటి, అదేదో ఆర్మీ అక్కడ ఏదో స్లోగన్ ఉంటుంది కదా, జై జవాన్ జై కిసాన్. నేను జై కిసాన్ అంటూనే ఉన్నాడు. ఎక్కడైనా కళ్యాణ్ హౌస్లో జై జై జవాన్ చెప్పుకున్నాడా? ఎక్కడ ఒక్కసారి చెప్పుకున్నాడా? మరి ఎలా అంటారు మీరంతా? ఎలా అంటారు? ఎవరిని అరవటం కానీ, ఎవరిని కించపరచడం కానీ, ఎవరిని చేయడం కానీ ఏదైనా ఉందా? ఏమీ లేదు. అందరు నానా మాటలన్నా ఆ మాటలు తీసుకుని దాన్ని దాటుకొని ముందుకు వచ్చి చూపించాడు. మీరంతా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? మీరంతా కామన్ పీపుల్ అయ్యి ఉండి మీరందరూ ఎందుకు కళ్యాణ్ తీసుకోలేకపోతున్నారు? తండ్రినే విన్ అవ్వాలి, ఇమాన్యులే విన్ అవ్వాలి, సెలబ్రిటీసే విన్ అవ్వాలి, కామన్ పీపుల్ విన్ అవ్వకూడదు, కామన్ పీపుల్ అంతా ఎప్పుడు కిందకే ఉండాలి, సెలబ్రిటీస్ అంతా హైలో ఉండాలి, మన బతుకులు ఇప్పుడు కిందకే ఉండాలి, సెలబ్రిటీస్లో ఎలా మనం చూడాలి, మనకు అది అలవాటు, అలాగే బతకాలి, అలాగే ఉండాలంటారా?
ఏం మనుషులు మీరంతా? మీకు తనుజ నచ్చితే తనుజాని పొగుడుకోండి, ఏమైనా చేసుకోండి, పర్వాలేదు. ఇమాన్ నచ్చితే ఇమాన్ మీద ఏమీ లేదు. తనుజ తనుజ గొప్ప, తనుజ ఇది, తనుజ అది, తనుజ ఇది, కళ్యాణ్ వేస్ట్, తనుజ గొప్ప, కళ్యాణ్ వేస్ట్, తనుజ గొప్ప, కళ్యాణ్ అసలు విన్నర్ విన్నర్ క్వాలిటీస్ లేవు, తనుజనే గెలవాలి అని అని ఎక్కడ కోడే కోస్తున్నారు. అది కూడా అందరి కాదు, వాల్వలేనితనం ఉంటుంది, జలతీతో ఉంటుంది. ఒకలాంటి అయ్యో అయ్యో కళ్యాణ్ విన్ అయిపోయాడే, వాళ్ళు మంచి పొజిషన్ వెళ్ళిపోతారా ఏంటి, కామన్ పీపుల్ ఏమిలో ఉన్నాడు, కిందే ఉండాలి, కిందే బతకాలి, అలాగే బతకాలి అని ప్రకృతితో ఈశ్వరితో రగిలిపోతూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మనుషులా మీరు? మీరు మనుషులా? వాళ్ళు అవును తనుజ, ఫస్ట్ నేను మళ్ళీ బల్లకు చెప్తున్నాను. తనుజ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ ఎలా చేయాలో, ఎలా చేస్తే జనాలు పడతారు, ఎలా యాక్టింగ్ చేస్తే జనాలు ఇదవుతారో అదే చేసింది. తన యాక్టింగ్తో జనాల్ని అదే దాన్ని ఏమంటారు ఆకర్షించుకుంది. తన కట్టుబడితో, తన మాట తీరుతో, తన ఇదితో జనాల్ని ఆకర్షించుకుంది. తనకు తెలుసు ఎలా ఉండాలో, ఎలా చేయాలో, ఎలా చేస్తే జనాలు పడతారో, బయటకు వచ్చే కూడా ఏం చేయాలో, బదిలో కూడా ఎలా మాట్లాడాలో తనకు అన్నీ తెలుసు. హౌస్లో కూడా అలాగే చేసింది. అవసరం ఉంటే నానా అంది, అవసరం ఉంటే నానా అంది, అవసరం లేకపోతే సారా అంది. ఏంటంటే నేను గేమ్ కోసం వచ్చిన గేమే ఆడతాను అంది. గేమ్ కోసం వచ్చిన గేమ్ ఆడాలనుకున్నావు, నాన్న ఎందుకన్నా నువ్వు గేమ్ కోసం వచ్చిన గేమ్ ఆడాలనుకున్నావు, నువ్వు నాన్న ఎందుకన్నావు? నువ్వు గేమ్ ఆడుకోవాల్సింది కదా. నాన్న ఎందుకనంటే అలా పడుంటారు, అవసరానికి హెల్ప్ చేస్తారు, అలా పడుంటారని అలా జనాలు పక్కన చుట్టూతో పెట్టుకుంది. అవసరమైనప్పుడు గేమ్ ఆడింది, హెల్ప్ కోసం అందరూ హెల్ప్ తీసుకుంది. అది తనుజ యాక్టింగ్ స్కిల్స్. తనకి యాక్టింగ్ స్కిల్స్ ఫుల్గా ఉంది. నేనంటే తనుజ గేమే ఆడింది. హౌస్లో 100% గేమ్ ఆడింది. బయటకి కూడా అదే గేమ్ ఆడుతుంది. అదే గేమ్తో జనాల్ని ఆకర్షించుకుని మీరు పర్వాలేదు, తనుజని పొగడండి, తప్పు పట్టను. కానీ కళ్యాణ్ మీద బురద ఎలా చెల్లుతారు మీరు? అవును, బిగ్ బాస్కి వెళ్తే గేమే ఆడాలి, గేమర్గానే ఉండాలి, ఏం తప్పు పట్టును, అలాగే ఉండాలి, అలాగే చేయాలి. కానీ కళ్యాణ్ ఎందుకంటారు మీరు? కళ్యాణ్ ఎవరు తప్పుగా చేశారా? ఎవరు తప్పుడు పనులు చేశారా? ఏమైనా చేశారా? కళ్యాణ్ మీద ఎందుకు పని ఏడుస్తున్నారు? కళ్యాణ్ కూడా గేమ్ ఆడాడు, లోపల గేమ్ ఆడాడు అని తన బంధం చేసుకున్నాడు, బయటకు వచ్చాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అంతే తప్ప ఎవరు కించబడట్లేదు, ఎవరిని ఏమనట్లేదు. బయటకు వచ్చి మీరు నువ్వు తనుజ వల్లే గెలిచావు కళ్యాణ్, నువ్వు తనుజాకి బానిసవు, తనుజ కళ్ళు పడుండు అంటున్నారు మీరంతా. నువ్వు తనుజ ప్రోత్సహించడం వల్ల నువ్వు గెలిచావు. తనుజ నీకు మంచి ఇచ్చేసింది, నన్ను 4 మంచి మాటలు చెప్పింది, అందుకే నువ్వు గెలిచావు. అందుకే బయటకు వచ్చి తనుజ కాళ్ళ దగ్గర పడుండు అంటున్నారు మీరు. అలా ఎలా అంటారు? బయటకు వచ్చాక కళ్యాణ్ తనుజ పని చేయమంటారా? తన పని చేసుకోద్దా? తను చెప్పాడు, నాకు యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్, యాక్టింగ్ చేయాలని నాకు ఇంట్రెస్ట్, ఆ ఫీల్డ్కి అది ఇంట్రెస్ట్ అని కుదిరితే ఆ ఫీల్డ్కి వెళ్తా అని ముందే చెప్పాడు కదా. ముందే చెప్పాడు, నేను ఛాన్స్ ఉంటే ఆ ఫీల్డ్కి వెళ్తా, ఏ ఛాన్స్ లేకపోతే ఆర్మీకి వెళ్ళిపోతా అని చెప్పాడు కదా. మరి ఏంటి, ఎలా మాట్లాడతారు మీరు? తనుజ 4 మంచి మాటలు చెప్పినది బయటకు వచ్చే తనుజ కాళ్ళ దగ్గర పడుమంటారా? మీరు సో కాల్డ్ రివ్యూస్ మీరందరూ తనుజ భజన చేసుకోండి, తనుజని పొగడండి, తనుజని ఆకాశంతో ఎత్తండి, ఏమైనా చేసుకోండి. కళ్యాణ్ మీద బొరదెలితే మీ మొహం మీద మీరే బొరదెలుకున్నట్లు లెక్క. అది మీ క్యారెక్టర్, అది మీ బుద్ధి. అక్కడే మీరేంటో అర్థమవుతుంది. మీరు ఎంత జలసీ ఫీల్ అవుతున్నారు, ఎంత కృషి పడిపోతారో అక్కడే అర్థమవుతుంది మీరందరూ ఏంటో. సో కాల్డ్ చిన్న రివ్యూస్ అందరూ మీరేంటో అక్కడే అర్థమవుతుంది. ఎంత ఈర్ష్యతో రగిలిపోతున్నారు, ఎంత ఇదైపోతున్నారు. అయ్యో కామన్ మ్యాన్ విన్ అయ్యాడు, కామన్ మ్యాన్ ఎప్పుడు కిందే ఉండాలి కదా, మనం కిందే ఉన్నప్పుడు వాళ్ళు కిందే ఉండాలి కదా. సో కామన్ ఏమీ లేనుడు వచ్చి మంచి పొజిషన్కి వెళ్ళిపోవడం ఏంటి? లాగాలి, బొద చల్లాలి,
ఎంత కుదిరితే అంత లాగి పడేసేయాలి, ఇమేజ్ డ్యామేజ్ చేయాలి. ఇదే పనిలో ఉండాలి మీరు. కొంచెమైనా బుద్ధి ఉండాలి చిన్న రివ్యూవర్స్ అందరికీ. సో కాల్ చిన్న రివ్యూస్, పెద్ద రివ్యూస్ అందరూ ఏం చేశారంటే ఫైనల్ డే రివ్యూ చెప్పి వదిలేశారు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకున్నారు. వీళ్ళు అలా కాదు, ఇక వదలట్లేదు. ఇక షార్ట్స్ వీడియో, షార్ట్స్ వీడియో, షార్ట్స్ వీడియోస్ ఇదే పనిలో ఉన్నారు. ఎవరు సో కాల్ చిన్న రివ్యూవర్స్ అందరూ ఇదే పనిలో ఉన్నారు. ఇంకా కళ్యాణ్ మీద బురద చెల్లు పనిలోనే ఉన్నారు. ఏంటి ఏం మనుషులు మీరు, ఏం మనుషులు మీరు. బయటకు వచ్చాక కళ్యాణ్ ఎవరిని ఏమనలేదు. తన 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 విన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అందరు నా ఫ్రెండ్సే అన్నాడు. డెమోన్ కూడా ఫ్రెండే అన్నాడు. తనుజ ఫ్రెండే అని అందరు ఫ్రెండ్సే అన్నాడు. ఎవరిని కించపరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి ఏంటి మీరు పల్లె ప్రశాంత్ లాగే కళ్యాణ్ కూడా, పల్లె ప్రశాంత్ విన్ అయ్యి పొగ నెత్తికెక్కింది, కళ్యాణ్కు పొగ నెత్తికెక్కింది అంటారేంటి? పొగ నెత్తికి మాట్లాడుతున్నాడా? యాటిట్యూడ్ చూపిస్తున్నాడా? అయ్యో మీరందరూ ఫ్యాన్స్ అంత పెద్ద మాట అనబాకండి, మీరందరూ నా బ్రోస్ బ్రదర్స్ నా సిస్టర్స్ అన్నాడు. నేను మామూలు అబ్బాయి, నేను మీలాంటి వాడిని. నేను కూడా నాకు చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది అని అంటున్నాడు. అంతే యాటిట్యూడ్స్ ఎక్కడ మాట్లాడలేదు. నేను కామన్ మ్యాన్ని, నేను కామన్ పీపుల్, మనం అంతా కామన్ పీపుల్. అలాంటి మనలో ఒకటి విన్ అయ్యండి, మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కుదిరితే పొగడాలి. పొగడటానికి నోరు రాకపోతే మూసుకు కూర్చోవాలి. పొగడటానికి నోరు రాకపోతే మూసుకుని కూర్చోవాలి. అంతేగాని జలసీతో తట్టుకోలేక ఈర్ష్యతో రగిలిపోతూ బుర్ర జల్లాలని చూడటమేంటి మీరందరూ? మనుషులా మీరు? మనలో ఒకరు పైకి విన్ అయ్యి పైకి వెళ్తే మంచి పొజిషన్కి వెళ్తారంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంతే తప్ప మనలో ఒకరు పైకి మంచి పొజిషన్కి వెళ్తున్నా అంటే లాగాలి, తొక్కాలి, తోసేయాలి. ఇదే ఎప్పుడు ఇదే. సెలబ్రిటీస్కి పీఠం కట్టాలి, సెలబ్రిటీసే విన్ అవ్వాలి. సెలబ్రిటీస్ ఎట్లాంటి బట్టలు వేసుకున్నా సూపర్ అంటారు. ఒక మామూలు వాళ్ళు పొరపాటున ఏం తేడా బట్టలు వేసుకుంటే చిచ్చి అది ఏమనుకుంటుంది, ఇలాంటి బట్టలు వేసుకుంటుంది, అలాంటి బట్టలు వేసుకుంటుంది, ఇది మనిషి అయినా అంటారు. అంటే ఏదైనా సెలబ్రిటీస్ ఏమైనా చేయొచ్చు, మామూలు వాళ్ళు ఏమైనా చేస్తే ఒప్పుకోరు. ఒక ఒక కొన్ని ఒక చదువుకొని ఒక ఉన్నత పొజిషన్కి వెళ్ళినా ఒప్పుకోరు. మంచి సంపాదిస్తున్నా ఒప్పుకోరు. మనలో ఉన్న కామన్ పీపుల్లో ఉన్న గోలే ఇది. ఎప్పుడు ఏడుపు. ఒక పక్కోడు బాగుపడుతుంటే ఏడుపు, పక్కోడు ఫుల్ సంపాదిస్తుంటే ఏడుపు. వాళ్ళు కింద లాగేయాలి, తొక్కేయాలి. ఇదే పనిలో ఉంటారు కొంతమంది జనాలు, ఇదే పనిలో ఉంటారు. ఇక్కడే ఇదే కాదు, అన్ని ఫీల్డ్స్లో ఉంటాయి. ఇప్పుడు యూట్యూబర్ తీసుకోండి. ఒక యూట్యూబర్ మంచి సంపాదించి మంచి పొజిషన్కి వెళ్తానంటే ఇంకో యూట్యూబర్ రగిలిపోద్ది. అదేంటి మనం ఏం సంపాదించలేకపోతున్నాం, మనం ఏమి చేయలేకపోతున్నాం, వాళ్ళు ఫుల్గా సంపాదించేస్తున్నారు, వాళ్ళు మంచి ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు లాగి పాడేయాలి, వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేసేయాలి, కుదిరినంతగా వాళ్ళు తొక్కి పాడేసేయాలి. ఇదే ఆలోచన ఉంటుంది. యూట్యూబర్స్లో కూడా ఇలాగే ఉంటాయి, ప్రతి ఫీల్డ్లో ఉంటాయి. బిజినెస్లో ఇలాగే ఉంటాయి. పక్క మంచి సంపాదిస్తుంటే వాడిని తొక్కేసేయాలి. ప్రతి దాంట్లో చదువుకున్న ఎడ్యుకేట్లో కూడా ఇలాగే ఉంటుంది. పక్కోడు బాగా చదివేస్తుంటే వాడిని చదవకుండా వాడి మైండ్ డైవర్ట్ చేసేయాలి ఉంటుంది. ప్రతి ఫీల్డ్లో ఉంటుంది ఇలాగా. పక్కోడు బాగుపడుతుంటే వాడిని తొక్కు పడేసేయాలి, వాడి మీద బుర్ర చల్లాలి, కుదిరినంత దీనిగా వాడిని డౌన్ చేసేయాలి. ఇదే గోల, ఇదే పెంట. ఏ మనుషుల మీదంతా, అసలు ఏ మనుషుల మీదంతా ఆలోచించండి. బుద్ధిని, మన మైండ్ని మనం పెద్దగా చేసుకుందాం. మన మైండ్ మనం మంచిగా ఆలోచిద్దాం, మెచ్యూర్డ్గా ఆలోచించండి. మనలో ఒక విన్ అయితే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కుదిరితే పొగడండి, కుదరదు మీకు నోరు లేకపోతే అన్నీ మూసుకొని కూర్చోండి. అంతే తప్ప బురద జల్లి ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేయాలని చూస్తే మీరే డ్యామేజ్ అయిపోతారు. మీరే ఎందుకు పనికి రాకుండా పోతారు. ఎవరైతే కళ్యాణ్ మీద బురద జల్లిదామని ట్రై చేస్తున్నారో వాళ్ళంతా నేను చెప్తే ఎందుకు రాకుండా పోతారు. మీరు వ్యూస్ కోసం ఇవన్నీ చేస్తే మీకు ఎప్పటికీ యూస్ రావు. మీ ఛానల్ని కంప్లీట్ డౌన్ అయిపోద్ది. ఆలోచించుకోండి. మీ వ్యూస్ కోసం ఇలాంటివన్నీ చేద్దామని చూస్తున్నారంటే మీ ఛానల్ ఎప్పటికీ గ్రోత్ ఉండదు, వ్యూస్ ఉండదు, ఏది ఉండదు. అసలు కంప్లీట్ ఛానల్ లేకుండా పోదు. చూసుకోండి. ఏంటి అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇదేనా ప్రతి ఒక్కరు ఇదే. మన కామనర్స్ అందరం మంచిగా ఒక మెట్టు ఎక్కుదాం. పక్కవాళ్ళు కూడా ఒక మెట్టు ఎక్కుదాం.
ఇంకా బాగా మెట్లెక్కిన వాళ్ళని ఇంకా ప్రోత్సహించుదాం. ఇంకా కిందకి లాగద్దు, ఎక్కే వాళ్ళని ఇంకా ప్రోత్సహిద్దాం, ఎక్కడ ప్రోత్సహిద్దాం. అంతే తప్ప కుళ్ళు ఈర్ష్యతో రగిలిపోవద్దు.